2019లో వైసీపీ గెలుపు కోసం తాను కష్టపడ్డానని, అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక తననే ఇబ్బంది పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి విడదల రజని. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ అన్నకి మంత్రి పదవి ఇస్తాను, మీరు నిచ్చలూరుపేటని గెలిపించండి అని చెప్పాడు. ప్రజలు గెలిపించారు, ప్రజలకు చెప్పింది ఆయన, నేను చెప్పింది కాదు. ప్రజలకు గెలిపించారు, కానీ మంత్రి నేను రాలేదు. ఇక్కడి నుంచి ఎవరైతే ఎమ్మెల్యే అయ్యారో వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయింది. అప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేమేమన్నా అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డాము, ఇక్కడ పార్టీ నిర్మాణం చేసుకున్నాము, అన్నీ చేసాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ మా మీద దాడి చేయడం మొదలుపెట్టింది. పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది. పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపు ఓటమిల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? చెప్పండి.